లేగంటి పాలతో ఈ కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో పరమాన్నం దీన్ని వండి ఈ పాలు పొంగుతాయి గనక ఆ పొంగుతూ ఉండేటటువంటి దాన్ని పొంగలి అనేటటువంటి పదం కూడా ఉంది. ఈ పదం మీద ఆధారపడే తమిళ ప్రాంతంలో దీన్ని పొంగల్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు సంక్రాంతిని. కనుక ఈ పొంగలి ఇవి వండి అందులో బొమ్మలు పెట్టుకోవడం ఉంది కదా సంక్రాంతి నాడు. ఈ బొమ్మలకి ఈ పొంగలే నైవేద్యం పెట్టాలి. పైగా ఈ పొంగలిని కొంతమంది తులసి దగ్గర ఉండే పద్ధతి కూడా ఉంది ఆరు బయట. అంటే సూర్యుడు చూస్తూ ఉండాలి ఆ పాలు పొంగడం అనేటటువంటిది. పల్లెల్లో ప్రత్యేకంగా తులసి దగ్గర ఈ పాలు పొంగించక్కర్లా. పాడి ఉన్న వాళ్ళందరిళ్లలోనూ దాలి ఉంటుంది. దాలిలో ఆ కుండ మీదలో పాలు ఉంటే పొంగుతూనే ఉంటాయి. అదే సూర్యనారాయణుడికి ప్రతిరోజు. కానీ అందరికీ అంత సంపద అంత పాడి లేని సందర్భంలో ఇప్పుడైనా ఆ విధంగా పొంగలి అన్నది వండి నివేదన చేయడం.